హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ టేస్టీ ఆలు మసాలా దోశ చేస్తున్నాను. సో రెగ్యులర్గా దోశ తింటాం కానీ చట్నీస్తో తింటాం కదా. మసాలా దోశ అంటే మనం బయటే తింటాం ఎక్కువగా, ఇంట్లో అంత తొందరగా చేయం కదా. సో ఇవాళ మసాలా దోశ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఆలు ఉడికించేసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. పొట్టు తీసాక మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూకుడు పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉల్లిగడ్డ అన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఉల్లిగడ్డ దీనికి ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఉడికించిన ఆలు పెట్టి అందులో వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే మన ఆలు కర్రీ రెడీ అవుతుంది. సో టేస్టీ ఆలు కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. దోశను మంచిగా రెండు వైపులా కాల్చేసుకొని మధ్యలో మన ఆలు కర్రీ స్ప్రెడ్ అయినా చేయండి, లేదా అలా మామూలుగా పెట్టేసుకున్నా చాలు, రెడీ.